శ్రీకాళహస్తిలోని స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోకి మారుస్తూ దానికి సంబంధించిన భవనాలు, స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయ ఈవో బీకే వెంకటేశ్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి దానికి సంబంధించిన పత్రాలను జేఎన్టీయూ రిజిస్ట్రార్కు అందజేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే జేఎన్టీయూ నేతృత్వంలో తరగతులు ప్రారంభం కానుండగా మొత్తం 320 సీట్లకు గాను అప్పుడే 250 సీట్లు నిండడం ఈ కళాశాల ప్రాముఖ్యతను తెలుపుతోంది. గత 32 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ లీజు పరిమితికి సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్లతో ఇక్కడ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఎమ్మెల్యే ఈవో కృషి అభినందనీయంగా స్థానికులు పేర్కొంటున్నారు. శ్రీకాళహస్తి ప్రాంతీయ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని స్కిట్ కళాశాలను జేఎన్టీయూలోకి విలీనం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైన అనుమతులు వేగంగా వచ్చేలా ఆయన ముమ్మరంగా కృషి చేశారు. మరోవైపు అధికారిక ప్రక్రియలను సత్వరమే పూర్తి చేయడంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవో బీకే వెంకటేశ్లు అత్యంత క్రియాశీలక భూమిక పోషించారు. చట్టపరమైన చిక్కులు రాకుండా భూమి, భవనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసి పత్రాలు అప్పగించడంలో ఆయన చూపిన చొరవ ప్రశంసనీయం. స్థానిక విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందుబాటులోనికి తీసుకువచ్చేందుకు అహరహం శ్రమించిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో బీకే వెంకటేశ్వర కృషిని నియోజకవర్గ ప్రజలు, విద్యార్థులు కొనియాడారు. My name is Bhavesh. I got a seat in Skit College in conveyor seat through MSET, and I got admission in Skit College. I believed in this, and I like the way of teachers running in this college. I got through belief of visiting this college, so I did may a good choice in my life today. So I am fully proud of it. So I can get a super placement in this college. Particularly I got this college very proud, definitely, and thanks for giving this opportunity. నా పేరు కృష్ణమూర్తి, తిరుపతి నుంచి వచ్చాము. కాలేజీ సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం వచ్చాము. సో ఇన్ని రోజులు 2021 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 5 సంవత్సరాల దాకా క్లోజింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మొత్తం ఆల్టరేషన్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ గారిని కలిసాము, సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చాము. తర్వాత 20వ తారీఖు అలా ఫోన్ చేసి చెప్తామని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నారు. అలాగా మొత్తం పోయి చూసుకొని కాలేజ్ అని చూసుకున్నాము. బాగానే ఉంది, అన్ని రెడీ చేస్తున్నారు. ప్రస్తుతానికి కాలేజ్ బాగానే ఉంది, వాతావరణం కానీ అంతా చాలా బాగుంది. బాగా జాయిన్ అవ్వచ్చు, బాగా చదువుకోవచ్చు, వెంటిలేషన్ అంతా బాగుంది. మరి హాస్టల్ అయితే ఇంకా చూడలేదు, చూస్తాం. నా పేరు విశ్విన్. రీసెంట్లీ ఇంటర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు బీటెక్ కోసం ఎంసెట్లో ర్యాంక్ నాకు 1,14,00,000 వచ్చింది. ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చింది కానీ దూరంగా వచ్చింది. ఇంకా నాకు నేను లోకల్ తిరుపతి అండి. కౌన్సిలింగ్ నాకు కాళహస్తిలో వచ్చింది. సో ఇంకా స్కిట్ కూడా ముందు ప్రీవియస్ కూడా బాగుందని చెప్పారు. సో ఇంకా జేఎన్టీయూది ఇంకా బాగుంటుంది అనేసి ఇంకా ఇక్కడ జాయిన్ అయ్యాను. సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చాను అండి ఈరోజు. నెక్స్ట్ కాలేజ్ మొత్తం చూశాను, విజిట్ బాగుంది. నెక్స్ట్ ఒక 2 days తర్వాత అట్లా ఫోన్ చేస్తామని చెప్పారు, క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు అనేసి. అండి, నా పేరు ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు. జేఎన్టీ కలికిరి ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. ఉన్నతాధికారుల ఆదేశానుసారం, జేఎన్టీ అనంతపూర్ ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈరోజు జేఎన్టీయు అనుబంధ సంస్థగా కాబోతున్న స్కిట్ కాలేజీకి రావడం జరిగింది. నాకు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ 3rd కౌన్సిలింగ్ రిలీజ్ అయింది కాబట్టి ఈ 3rd కౌన్సిలింగ్లో స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఈ కాలేజ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కావలసిన ఫెసిలిటీస్ అన్నీ రెడీ అయ్యాయా లేదా, ఇన్ కేస్ రెడీ అవ్వకపోతే ఇంకా ఏం రెడీ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకి లైబ్రరీ ఫెసిలిటీస్ కానీ, దెన్ ఇంకా వాళ్ళ ఫస్ట్ ఇయర్ వరకు కావలసిన కంప్యూటర్స్ కానీ, ఏ ఎక్విప్మెంట్ ఇంకా పెండింగ్ ఉంది అని చెప్పి ఒక చెకింగ్ ప్రాసెస్ అంతా చేసి నన్నేమో చెక్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని అడిగారు. సో ఈరోజు మొత్తం ఇక్కడున్న స్టాఫ్ మెంబర్స్ అందరితోనూ ఇంటరాక్ట్ అయ్యి టోటల్ క్యాంపస్లో ఈ మధ్యకాలంలో జరిగిన రెనోవేషన్ ఏమేమి జరిగాయో అవన్నీ అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని యూనివర్సిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు పేరెంట్స్కి ఎవరైతే ఈ ఇయర్ ఎంసెట్ ద్వారా అడ్మిషన్, ఈఏపీ సెట్ ద్వారా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు
వాళ్ళకి చాలా అపోహలు ఉన్నాయి. ఎందుకంటే ఇది పాత స్కిట్ కాలేజా, జేఎన్టీయూ అనుబంధి.